సభలో దేవుని వాక్యాన్ని చూద్దాం. మనని చాలాసార్లు కొన్ని మనకి దేవునికి దూరస్తులు చేస్తూ ఉంటాయి. ఒక రోజున ఒక టీచరు చాలా ఆవేశంగా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా చక్కగా ఆమె స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తూ ఉందంట. చెప్తూ ఉంటూ ఆమె ఈ విధంగా అడిగిందంట, ఎరా నీకు దూరిందా నిందంట. వాడు అన్నాడు, అంతా దూరింది కానీ తోక ఒకటే దూరలేదు అన్నాడంట. అంతా దూరింది కానీ ఏం దూరలేదంట, తోక దూరలేదు అన్నట్ట. కనుక వాడు ఏం చూస్తున్నాడంటే, వాడు బయట నుంచి వచ్చిన ఎలుకను చూస్తూ ఉన్నాడు. ఆ ఎలుక అది ఎలా వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది అనే దాని మీద ఉంది, కానీ టీచర్ చెప్పేటువంటి లెసన్ మీద లేదు. దానికి లెసన్ మీద లేడు. కనుక టీచర్ అడిగితే ఆ మాట చెప్పాడు. కనుక ఈ రోజుల్లో చాలామంది మాత్రం మనసు ఇక్కడ ఉంటుంది, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఆకర్షితమైనటువంటి వాటి వల్ల ఉన్నటువంటి అక్కడ బోధిస్తున్న బోధ మీద మనసు లేకుండా పోతూ ఉంది. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది నీ సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి వాతావరణం కావచ్చు, బయట నుంచి వచ్చే తలంపులు కావచ్చు, బయట నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి దూరస్తునిగా నిన్ను చేస్తూ ఉన్నాయి. కనుక జాగ్రత్త సుమ. వాటి వైపుగా నువ్వు మనసు పెట్టినట్లయితే దేవునిలో ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితి నీ జీవితానికి కలిగి ఉంటుంది. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పిల్లరా, పోయిన ఈ మాసంలోనే మనకు గుడ్ ఫ్రైడే వచ్చింది. అదేవిధంగా ఈస్టర్ను కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ పిల్లరా, కొన్ని విషయాలు దాని నుంచి బోధించిన తర్వాత నేను కొంచెం లోతైనటువంటి పునరుద్ధాన యొక్క శక్తి ఏంటో మేము ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక ఇప్పుడు రోజుల్లో లోకములో 3 రకాలైన ప్రజలను మనం చూస్తాం. 3 రకాలైన ప్రజలు మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోయాడనేది చరిత్ర. కనుక ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చరిత్రని చెప్తారు. యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన శిలువ మీద చనిపోయాడు అనే వార్త ప్రపంచమంతా చెప్తుంది. దానినే మన చరిత్ర అంటాం. కానీ రెండవది మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు పాపులందరి కొరకు చనిపోయాడు. పాపులందరి కొరకు ఆయన చనిపోయాడు. ఇది ఏమంటారంటే సిద్ధాంతం. యేసు క్రీస్తు ప్రభుల వారు నా కొరకే ఆయన చనిపోయాడు అనేది ఒక విశ్వాసి రక్షించబడిన మారు మనసు పొందిన అనుభవం కలిగినటువంటి పరిస్థితి ఇది. కనుక ఈ రోజుల్లో నువ్వు చరిత్రలోనే ఆగిపోతావా అంటే యేసు క్రీస్తు శిలువ మీద చనిపోయాడు అనే వార్త అది ఆ మాత్రం తెలుసుకుని నువ్వు చరిత్రలో ఆగిపోవటం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఒకవేళ నువ్వు కానీ యేసు క్రీస్తు పాపులందరి కొరకు చనిపోయాడు అని నువ్వు నమ్మితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సిలువను గురించి నీకు బాగా తెలవచ్చు, సిలువను గురించి నువ్వు బాగా తెలుసుకొని ఉండొచ్చు. అంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ జరగదు. కానీ యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు, ఎవరి కోసం వచ్చాడు అనే విషయానికి నువ్వు గ్రహించి ఆయన నేనే పాపిని, నా కొరకు ఆయన వచ్చాడు. ఎందుకంటే లూకా సువార్తలు మనం చదివినప్పుడు 99 మంది నీతిమంతులు ఉంటే కానీ ఆ ఒక్క అనీతిమంతుడైన ఒక్క వ్యక్తి కోసం ఆయన ఏం చేస్తాడంట, తిరిగి వస్తాడు అనే విషయంగా. అదే రీతిగా నువ్వు ఒక్కడివే పాపి అయినా సరే, లోకంలో అందరూ దేవుడి నీతిమంతులైనా సరే, నీ ఒక్కడి కోసమైనా సరే యేసే వచ్చి నీ ఒక్కడి కోసమైనా సరే యేసు ప్రభు శిలువలో మరణించుకునేవాడు. కనుక యేసు క్రీస్తు ఆయన ఎందుకు వచ్చాడు అంటే నా కోసమే వచ్చాడు అని నువ్వు నమ్మితే, నా కోసం ఆయన చనిపోయాడని నమ్మితే, నా కోసమే ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని దారిపోసాడని నమ్మితే అది నీకు రక్షణ కార్యాన్ని కలిగించడానికి అది నీకు సహాయం చేస్తుంది.
రెండవదిగా మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఆ శిలువ మీద మరణించటం వలన ఏమి అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఏంటి అంటే చరిత్ర రెండుగా విభాగించబడింది. చరిత్ర ఏం జరిగింది? రెండుగా విభాగించబడింది. ఏంటి అంటే యేసు క్రీస్తు చనిపోవటం వలన క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అనేటువంటి చరిత్ర రెండుగా విభాగించబడింది. యేసు క్రీస్తు చనిపోవటం వలన ఏమి జరిగిందంటే బైబిల్ రెండుగా వేరు చేయబడింది. క్రొత్త నిబంధన, పాత నిబంధన. బైబిల్ రెండుగా వేర్పరచబడింది. యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోవటం వలన సిలువలో ఆ సిలువ ఏం చేసిందంటే ఇద్దరు దొంగలను వేరు చేసింది. నీతిమంతుడిగా ఒకరిని, అనీతిమంతుడిగా వేరు చేసింది. యేసు క్రీస్తు సిలువ ఏమి చేసిందంటే శిష్యులను వేరు చేసింది. యూదా ఇస్కరియోతు ఆ సిలువ దృశ్యాన్ని చూచి తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోతే కొంతమంది సిలువ దగ్గర వాళ్ళు శక్తివంతులుగా మారి యేసు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చడానికి ఉపయోగపడింది. కనుక చరిత్ర అనేది యేసు క్రీస్తు యొక్క సిలువ అనేది చరిత్ర రెండుగా విభాగించబడింది. యేసు క్రీస్తు మరణము ద్వారా బైబిల్ వేరు చేయబడింది. యేసు క్రీస్తు మరణము ద్వారా ఇద్దరు దొంగలను వేరు చేసింది. యేసు క్రీస్తు యొక్క మరణం సిలువ ఏం చేసిందంటే శిష్యులను వేరు చేసింది. కనుక ఈ రోజున దేవుని బిడలముగా ఈ రోజున చరిత్రలో మనం చూసి లేకపోతే సిలువను చూసి సిలువలో ఉన్న శక్తిని అనుసరించి మనం జీవించగలిగితే మనం ధన్యులం. ఈ సమయంలో పిల్లలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఈ రోజున నా వాక్యం యొక్క సారాంశం ఏంటంటే ఆ దినాల్లో యేసును వెంబడించిన వాళ్ళే, యేసుతో కలిసి నడిచిన వారే, యేసుతో కూడా జీవించిన వారే. కానీ ఇక్కడ జరిగిన విషయాలు ఏంటి అంటే పిల్లరా వారు ఇక్కడ అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన వారిని మనం చూస్తాం. ఈ రోజున నేను చెప్పే మనస్తత్వం నీలో ఉందా లేదా ఉందా అనేది నువ్వు పరీక్షించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజుల్లో పిల్లరా క్రైస్తవులమే కానీ విశ్వాసులమే కానీ దేవుని నమ్మిన బిడ్డలమే కానీ దేవునితో కలిసి నడుస్తున్నట్టు ఉన్నాం. కానీ ఆ దినాల్లో కూడా వాళ్ళు యేసు క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మనటువంటి వారిగా ఉన్నారు. కనుక ఈ సభలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. కొందరు సందేహించి అయితే ఏం జరిగింది? యేసు క్రీస్తు ప్రభువుల వారు లేచిన తర్వాత ఏం జరిగిందంట? వాళ్ళు కొంతమంది మ్రొక్కారు, కొంతమంది ఏం చేశారంట? సందేహించారు. ఈ రోజులో పిల్లరా మ్రొక్కటము అంటే అర్థమైందంటే ఆరాధించారు. యేసు ప్రభు వారు ఆయన లేచిన తర్వాత ఆయన పునరుత్థానుడై మృత్యుంజయుడై సమాధిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన అందరికీ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన అందరికీ కనబడుతూ వచ్చాడు. ఆయన అందరికీ తను కనుపరుచుకుంటూ వచ్చాడు. వస్తే కొందరేమో ఆయన మెస్సయ్యగా అంగీకరించి, ఆయన రక్షకుడిగా అంగీకరించి, ఆయన దేవుడిగా గుర్తించి, ఆయన మురొక్కి సాగిలపడి ఆయన మురొక్కి ఆరాధిస్తూ ఉంటే కొందరేమో ఏం చేశారంట? సందేహించారు. వాళ్ళు బ్రొక్కలేదు, సందేహించారు. కనుక ఈ రోజులో పిల్లరా క్రైస్తవులమే కానీ ఈ రోజున 100% దేవుణ్ణి నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. 100% దేవుని మీద ఆధారపడి జీవించడం మానేస్తూ ఉన్నాం. మనం క్రైస్తవులమే, దేవుని నమ్మిన బిడ్డలమే, దేవుని అనుసరిస్తున్న వారమే, దేవునితో కలిసి తిరుగుతున్న వారమే. కానీ పిల్లలు మనకున్న పరిస్థితులు, మనకున్న స్థితిగతులు, మనకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఏం చేస్తాయంటే మన అవిశ్వాసులుగా తీర్చడానికి అవి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు దేవుని శక్తిని అనుసరించిన వారమే, ఒకప్పుడు దేవుని అద్భుతాలు చూచిన వారమే, ఒకప్పుడు దేవుని కార్యాలు రుచి చూచి ఎరిగిన వారమే.
మన విశ్వాసం పెరుగుతూ వచ్చింది. మనకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం చేస్తాయంటే, ఇది నిజమా, ఇది జరిగిద్దంటావా, ఇది వాస్తవేనా అనేటువంటి కలవరాన్ని తీసుకొని వస్తాయి. కనుకనే వాళ్ళలో కూడా అలాంటి కలవరం తీసుకుని వచ్చింది. వాళ్ళు ఏమన్నారంట, కొందరేమో వాళ్ళు ఏమాత్రం సందేహించకుండా, ఈయన దేవుడే, ఈయన మనతో ఉన్నవాడే, మన రక్షకుడే, మన విమోచకుడే, మన ముందే పట్టుకొని సిలువ వేసి చంపిన ఆ మెస్సయ్యే ఈ రోజున సజీవుడిగా లేచాడు, మన రాజు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కాపరని చెప్పి వాళ్ళు బ్రొక్కి దేవుని ఆరాధించారు. కానీ కొందరు ఏం చేశారంట, సందేహించారు. ఈ రోజున నమ్మి మ్రొక్కి ఆరాధించే గుంపులో నువ్వు ఉంటావా? నీకున్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి సందేహించి విడిచిపెట్టే స్వభావం కలిగి నువ్వు జీవిస్తావు. ఆలోచించు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన చెప్పి చేయకుండా మానడు. కనుక పిల్లలు, భూమి ఆకాశము గతించచ్చేమో కానీ ఆయన చెప్పిన మాట ఏది కూడా నెరవేరకుండా అది తప్పిపోదు. కనుక ఆయన చెప్పాడు, 3వ రోజున నేను లేస్తానని చెప్పాడు. ఆ రోజున యేసు ప్రభువారిని వాళ్ళు అడిగారు, అయ్యా నిన్ను మేము నమ్మాలి అంటే ఏదైనా ఒక అద్భుతం చేయి నమ్ముతామన్నారు. అప్పుడు యేసయ్య చెప్పాడు, యోనా ఏ విధముగా చేప కడుపులో 3 రాత్రులు పగలు ఉండి ఆ చేప కడుపులో నుంచి బయటికి వచ్చాడో, అదే రీతిగా మనిషి కుమారుడు కూడా 3 రాత్రులు పగలు భూగర్భంలో ఉంటాడు, తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేస్తాడు అని చెప్పినప్పుడు లోకమంతా వింటూ వచ్చింది. అదే కార్యాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు 3వ రోజున మృత్యుంజయుడిగా బయటికి వచ్చాడు. అద్భుతాన్ని చూశారు. చూచి నమ్మింది కొంతమంది, అయితే చూచి కూడా నమ్మకుండా పోయిన వారు కొంతమంది. నమ్మిన గుంపులో నువ్వు ఉంటావా? అవిశ్వాసిగా ఉండి దేవుని విడిచిపెడతావా? ఆలోచించుకో. రెండోది మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. వారు బయటికి వచ్చి అమ్మా వారు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఏం చూశారు? వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి రాయి దొర్లించడం చూశారు, దొర్లించబడి ఉండడం చూశారు. సమాధి లోపలికి వెళ్ళారు. సమాధి లోపలికి వెళ్ళి తొంగి చూస్తే అక్కడ ఖాళీ సమాధి ఉంది. పేద వస్త్రాలన్నీ ఒక దగ్గర చుట్టబట్టి ఉన్నాయి. దేవదూతలు కూర్చొని ఉన్నారు. ఇవన్నీ చూచారు వాళ్ళు, కానీ ఏం చేయలేదంటే వాళ్ళన్నీ చూచారు. కానీ ఏమో చదవండి, ఏం చెప్పారు? ఏముంది? ఎవరికి ఏమీ చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారంట? చూచారు. కానీ ఏం చూశారు? యేసయ్య లేచాడనే సూచన చూచారు. వాళ్ళు సమాధి తెరవబడిన చూచారు. అక్కడ ఖాళీ సమాధిని చూచారు. ఆయన వస్త్రాలు అక్కడ విడిచిపెట్టడం చూచారు. దేవదూతలను కూర్చోవడం చూచారు. కానీ వాళ్ళు ఏం చేశారంట? భయపడి, ఎవరికి? యూదులకు భయపడి వాళ్ళు ఏం చేశారంట? ఎవరికి ఏది చెప్పలేదు వాళ్ళు. ఈ రోజున పిల్లరా, ఈ రోజున యేసు చేసిన అద్భుతాలు చూచి కూడా, యేసు చేసిన కార్యాలు చూచి కూడా ఆయన నీ జీవితంలో పాపము నుంచి, శాపము నుంచి నీ రక్షణ
జీవిస్తున్న నీవు, నీకులోని సహోదరులు నశించిపోతూ ఉంటే, పాపములో శాపములో మగ్గిపోతూ ఉంటే, వాళ్ళు నరకానికి ప్రయాణం చేస్తూ ఉంటే, నువ్వు నమ్మిన యేసు, నువ్వు నమ్మిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన తిరిగి లేచి ఉన్నాడని సంగతి నీకు తెలిసి ఉండి కూడా ఆయన మృతులో లేడు, ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడని తెలిసి కూడా ఆ సంగతి నీ పక్కన వారికి చెప్పలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావేమో తెలుసుకో. ఆయన లేచిన సంగతి నీకు తెలుసు, ఆయన సజీవుడని నీకు తెలుసు, ఆయన పాపుల రక్షకుడని తెలుసు. ఈ వార్త ఎవరికి చెప్పట్లేదు? నువ్వు చెప్పండి, ఎవరికి చెప్పట్లేదు? బైబిల్ చెప్తుంది. 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుంది? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసు పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. ఏమి చెప్పాలి? ఏమి చెప్పాలి? ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని ధారపోసిన ఏకైక రక్షకుడు యేసయ్యే. ఆయన ద్వారా నీకు పాప క్షమాపణ, ఆయన ద్వారా నిత్య జీవం, ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళే మార్గం అని సత్యాన్ని నీకు తెలుసు. నువ్వు నమ్మావు కనుక యేసు దగ్గరికి వచ్చావు. ఆ యేసును ప్రకటించడానికి నువ్వు భయపడుతూ ఉన్నావు. భయపడుతూ ఉన్నావు. ఆ రోజున నేను చేశాను. వాళ్ళు చూశారు, కానీ ఏం చెప్పలేదు, ఎవరికినో ఏదియో చెప్పలేదు. వాళ్ళు పిల్లలు ఆలోచిద్దాం. నీ జీవితంలో యేసును నమ్మి ఎంతకాలమై, యేసును నీ హృదయంలో చేర్చుకొని ఎంతకాలమై? నువ్వు యేసుకు సాక్షిగా ఉన్నావా? యేసును సేవించే వ్యక్తిగా నువ్వు ఉంటే, యేసును గురించి లోకములో చాటించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. భయపడకు. భయపడకనే పదం 366 సార్లు రాయబడి ఉంది. ఎందుకు తెలుసా? ప్రతిరోజు దేవునితో చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు, నేను నీతో కూడా ఉన్నాను. నా కుమారుడా, భయపడకు, నేను నీతో కూడా నడుస్తూ ఉన్నాను. షడ్రక్ మెషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో తోచినప్పుడు, అగ్నిగుండంలో వాళ్ళని తోయక ముందే నేను అక్కడ ఉన్నాను కనుకనే వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు తోచినప్పుడు నేను పోనా, వాళ్ళు అక్కడ తొయ్యబడతారని తెలిసే వారికంటే ముందుగా నేను అగ్నిగుండంలో ఉండి వాళ్ళని కాపాడాను. నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీకున్న విపత్తుని ఎరిగిన దేవుడు, నీకున్న కష్టాన్ని ఎరిగిన దేవుడు, ఆ అపాయం నుంచి తప్పించడానికి నీకంటే ముందుగా నా దేవుడు అక్కడ ఉంటాడు. నా దేవుడు అక్కడ ఉంటాడు. భయపడకు. వాళ్ళు చూచారు, కానీ ఎవరికి ఏమీ చెప్పలేదు. అదే మార్కు సువార్త, అదే మార్కు సువార్త 11వ వచనం, 16-11. మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. ఆయనతో ఉండినవారు, అమ్మా ఒక్కరి చదవండి. వాళ్ళు నమ్మకపోయిరి. ఏం చేయలేదంటే వాళ్ళు విన్నారు, కానీ ఏం చేయలేదు. వాళ్ళు చెప్పండి, ఏం చేయలేదు? వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఏమన్నాడు? తోమా,
తోమా? నేను ప్రక్కనే ఉన్నా. ఎవరు పొడిచినప్పుడు? యేసయ్యని ప్రక్కలో బల్లెము పొడిచినప్పుడు ఎక్కడ నేను ప్రక్కనే ఉన్నా. జాగ్రత్తనండి, నాని కూడా వెళ్ళినట్టున్నాడు కదా. ఎక్కడ చూసినా కూడా ఏమి చూపిస్తాడు? ఈ గాయాన్ని చూస్తాం అక్కడ. అది నేను మొట్టమొదటి చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే ఆయన చూపించుకోవాల్సిన సమయం పని కాదు ఆయనకి. ఆయన ఏమన్నాడు? తోమా, నువ్వు చూస్తున్నావు కదా, నన్ను ముట్టుకుంటున్నావు కదా, నా తాకాలని ఆశ ఉంది కదా, అని ఏం చేశాడు? తన ప్రక్కలోకి తన గాయాన్ని చూచేలాగిన యేసయ్య చూపించాడు. తోమా, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు తోమా అన్నాడు. తోమా యేసయ్య పాదాల మీద పడి పశ్చాత్తాపడ్డాడు. కనుకనే ఆ భారము కలిగిన వాడే చూచి నమ్మాడు కనుక, సత్యాన్ని ఎరిగాడు కనుక మన భారతదేశానికి మొట్టమొదటి శతాబ్దములో 52వ సంవత్సరములోనే మన భారతదేశం అడుగుపెట్టి మన భారతదేశానికి అంతటికి యేసును పరిచయం చేశాడు. యేసును పరిచయం చేశాడు. వాళ్ళు నమ్మల, విన్నారు, సువార్తను విన్నారు, రక్షకుడు లేచాడని వార్త విన్నారు, ఆయన సమాధిలో లేడన్న సంగతి వార్తను విన్నారు వాళ్ళు. కానీ ఏం చేయలేదంటే వాళ్ళు నమ్మలేదు. ఎన్ని సువార్తలు విన్నావు నువ్వు, ఎన్ని ప్రసంగాలు విన్నావు నువ్వు రక్షించబడిన మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని వేల ప్రసంగాలు విన్నావో తెలుసా? అయినా నీ జీవితంలో ఇంకా సందేహంతోనే ఉన్నావు. అయినా ఇంకా నీ జీవితంలో సందేహంతోనే కొనసాగుతూ ఉన్నావు. నీ జీవితం అంతా అనుమానంతోనే బ్రతుకుతూ ఉన్నావు. మార్కు సువార్త చూడండి, 9వ అధ్యాయం 31వ వచనం. ఏలయనగా ఆయన శిష్యులకు బోధించు, మనుష్య కుమారుడు అమ్మా మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు, ఆయనను చంపేస్తారు. చంపబడిన 3 దినముల తర్వాత ఆయన లేచునని వారితో చెప్పెను. ఎవరితో చెప్పాడు? తను ప్రేమించిన శిష్యులకు చెప్పాడు. తను ఎవరైతే ఆయన అనుసరిస్తున్నారో తన శిష్యులకు చెప్పాడు, అయ్యా నేను మనుషుల చేతకి అప్పగించబడతా, ఒక రోజు వస్తుంది నన్ను పట్టుకుంటా, నన్ను అప్పగిస్తా, నన్ను సిలువ వేస్తా, నేను చచ్చిపోతా, 3వ రోజున తిరిగి లేస్తా. ప్రైజ్లో 3వ రోజున తిరిగి లేస్తా. మీరు కలవరపడకండి, ఆందోళన చెందకండి, భయపడకండి, నేను లేస్తాను అని చెప్పాడు యేసయ్య. ఆయన చెప్పినట్టుగానే 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అంతేకాదు ఆయన లోకములో జీవిస్తున్నప్పుడు చనిపోయినటువంటి విధవరాలు కుమారుడైనటువంటి నాయని గ్రామములో విధవరాలు కుమారుని బ్రతికించాడు. యాయీరు కుమార్తె లూకా సువార్త 8వ అధ్యాయంలో యాయీరు కుమార్తెని యేసయ్య బ్రతికించాడు, చచ్చిపోయిన బిడ్డని. అదే రీతిగా మార్తా మరియ యొక్క సహోదరుడు లాజరు చచ్చిపోయాడు, లాజరుని యేసయ్య బ్రతికించాడు. ఇలాంటి అద్భుతాలు చేశారు, వాళ్ళు చూశారు. కానీ వాళ్ళు ఏం చేశారంట? చూశారు కానీ విన్నారు, కానీ ఏం చేయలేదంట? నమ్మలేదు. ఒకసారి ఇది గుడ్డల మీద చేసుకొని ఆలోచించావా? నీ కుటుంబంలో నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో తెలుసా? నీకు తెలిసి వచ్చే ఆపదలు కొన్నే, తెలియకుండా వచ్చే ఆపదలు అనేకములు, వాటన్నిటికీ దేవుడిని తప్పిస్తూ ఉంటాడు. ఇన్ని చేసిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంట?
ఏదో చిన్న కష్టం వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న ప్రమాదం వస్తే ఇది జరిగిద్దంటావా? దేవుడు తప్పిస్తాడంటావా? ఎన్ని అనుమానాలు మనకు వస్తాయి. అనుమానించద్దు, సందేహించద్దు, కలవరపడద్దు. 100% దేవుని నమ్ము. ఆయన సజీవుడు, సజీవుడు. యేసు ఒక మాట అన్నాడు, ఆవగింజంత విశ్వాసం. ఎంత? ఆవగింజంత విశ్వాసం అండి. ఏమన్నాడు చెప్పండి, తెలీదా? ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం అంటే ఏందో లోపల కొనుక్కుంటున్నారే చెప్పండి. ఈ కొండని లేచి సముద్రంలో పడంటే పడుతుంది అన్నారు. అంటే ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేదని కదా, అవునా కదా? నేను ఇంకొకటి రివర్స్లో చెప్తా. గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంటుంది మన వాళ్ళకి. ఎంత? ఎప్పుడన్నా అడుగు, యేసయ్య నా గుండెల్లోనే ఉన్నాడయ్యా. పచ్చబొట్లు కూడా పొడిపించుకుంటాడు, పచ్చబొట్లు పొడిపించుకుంటుంటాడు నీ గుండెల్లో కదా. యేసయ్య నా గుండెల్లో ఉన్నాడయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తాను? నేను ఆయనే తలుచుకుంటాను. చర్చికి మాత్రం రాను, అడగం. అదే నీ ప్రేమ. నా భార్య నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్పండి. ఇంటికి రాకపోతే చెప్పండి, ఇంటికి రాకపోతే ప్రేమ ఉందంటారా? చెప్పండి, ఆడవాళ్ళు చెప్పాలి మాట. భర్తలు అంటారు, నువ్వు అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పి వాళ్ళ ఇంటికి రావడం మానేశారు అనుకోండి. బూటకం అంటారా? అంటే బూటకం ఏమంటారు? నిజమంటారా అబద్ధం అంటారా? కనుక యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ. యేసయ్య అంటే నా గుండెల నిండా ఉన్నాడు. చర్చికి మాత్రం రా, చర్చికి మాత్రం రా. అదే నీ ప్రేమ? అదేనా నీ ప్రేమ? జాగ్రత్త. మూడవదిగా వాళ్ళు చూచారు. నేను చెప్పాను, గుమ్మడికాయ అంత విశ్వాసం అండి, ఆవగింజంత అవిశ్వాసం అంటే నీ కార్యాలు జరగవు. ఏమన్నా? గుమ్మడికాయ అంత విశ్వాసం అండి, ఆవగింజంత అవిశ్వాసం అంటే నీ జీవితాల అద్భుతాలు చూడాలి. జాగ్రత్త. 4వ చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం, 24వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, అయ్యా అమ్మా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ విని నమ్మని మందమంతులారా, జాగ్రత్తనండి. వీళ్ళకి ఏం తెలుసంట? ఏం తెలుసు వీళ్ళకి? వాక్యాన్ని బాగా చదివారు, వాక్యమంతా బాగా తెలుసు, కానీ ఏం తెలియదు, ఏం గ్రహించలేదు. ఏం గ్రహించలేదండి? వాళ్ళు లేఖనాలన్నీ కూడా చదివారు. వాళ్ళు లేఖనాలు, ప్రవక్తలు మొదలుకొని, ఏ ప్రవక్తలు? మోషే మొదలుకొని, లేకపోతే ఆదాము మొదలుకొని, ఎప్పటిదాకా? మలాకి గ్రంథం వరకు ఎవరి గురించి అయితే ప్రవచించారు, యేసు రక్షణ గురించి సువార్తను ప్రకటించారు, ఆ లేఖనాలన్నీ కూడా వాళ్ళు చదివారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. వాళ్ళకి దేవుని గురించి, లేఖనాల్లో ఉన్న దాని గురించి అన్ని విషయాల్లో వాళ్ళకి బాగా అర్థమై ఉంది, కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు.
లేఖనాలు తెలుసు. ఫలానా అధ్యాయములో, ఫలానా ప్రవక్త గ్రంథములో, ఫలానా దగ్గర ఫలానా వచనం ఇలాగా రాయబడి ఉంది అన్న సంగతి వాళ్ళకు ఉంది. ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు చాలా గ్యాదర్ చేసుకొని ఉన్నారు ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని నమ్మట్లేదు వాళ్ళు. లేఖనాలు తెలుసు. ఆయన గాడిద మీద వస్తాడని, కన్యక పుడతాడని, ఆయన ఈ లోకములో ఆయన ఈ లోకములో శ్రమ పడతాడని, ఆయన చంపబడతాడని, ఈ లెక్కలన్నీ తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? నమ్మలేనటువంటి మంద బుద్ధి కలిగిన వారు. ఏ బుద్ధి అంట? ఏ బుద్ధి? నమ్మలేని స్థితిలో ఉన్నారు. గ్రహించలేదు. నమ్మలే కాదు, గ్రహించలేదు. ఇది అవునంటావా? ఇది జరిగిద్దంటావా? ఈయనే అంటావా? ఎన్ని సందేహాలు, ఎన్ని అనుమానాల్లో. వారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ రోజున లేస్తాడని తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎంఐ మార్గానికి వెళుతూ ఉన్నారు. ఎంఐ మార్గంలో వెళుతూ ఉన్నారు. వాళ్ళు వెళుతూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నారు తెలుసా? సిలువ వేయబడిన యేసును గురించే మాట్లాడుకుంటూ వెళుతున్నారు వాళ్ళు. యేసయ్య వాళ్ళతో పాటు మూడో వ్యక్తిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అంతా కూడా వాళ్ళ సంభాషణంతా వింటూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలంతా వింటూ ఉన్నాడు యేసయ్య. ఇటు యేసయ్య వారితో పాటు నోరు ఇప్పి, మనసు ఇప్పి మాట్లాడ ప్రారంభించారు. అయ్యా, మీరు ఎవరి గురించి మాట్లాడుచున్నారు అంటే వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా మాకు ఒక నాయకుడు లేవాడు, అతని పేరు యేసయ్య. ఆయన ఈ లోకంలో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యములు చేశాడు, అనేకమైన వారిని బాగు చేశాడు, అనేక మందిని లేపాడు, చచ్చిపోయిన వారు లేపాడు. కనుక ఆఖరికి ఆయనే ఈ రోజున పట్టబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన సిలువేయబడ్డాడు, ఆయన చంపబడ్డాడయ్యా. అయ్యా ఈ రోజున ఆయన లేస్తాడంట అని ఆయన గురించే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అదే వార్త యేసయ్య కూడా చెప్పారు వాళ్ళు. కానీ యేసయ్యని వాళ్ళు ఏం చేయాల? గుర్తుపట్టలేదండి వాళ్ళు. ఏం పట్ల? గుర్తుపట్టల. లేఖనాలు తెలుసు వాళ్ళకి. లేఖనాలు చదువుతూ ఉన్నారు. ఈ రోజులో అందరూ కూడా బైబిల్ చదువుతున్నారు, కానీ బైబిల్లో ఉన్న సత్యాన్ని ఎరగలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. వాక్యము తెలుసు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం లేకపోతున్నారు. మీరు 24వ అధ్యాయం చదవండి, లూకాసు సువార్త. వాళ్ళు ఏం చేశారంట? యేసయ్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రాత్రి యేసయ్యని వాళ్ళతో కూడా ఉండమని అడిగారు. యేసయ్య వాళ్ళతో కూడా ఉన్నాడు, వెళ్ళాడు. వాళ్ళతో కూడా రొట్టె తినమని అడిగారు. ఆ తర్వాత ఆయన బస చేయమంటే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమో తెలుసా? ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో మంట పుట్టలేదా అన్నారు. ప్రైజ్లో మంట పుట్టింది. నీ మనోనేత్రాలు తెరవబడాలి. వాక్యాన్ని వాక్యంగా అంగీకరించే మనసు నీకు కలగాలి. వాక్యముల సత్యాన్ని ఎరిగినట్లు దేవుడు నీ నేత్రాలు తెరవబడునుగా. ఈసారైనా సరే వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి, వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి, వాస్తవాలు గ్రహించగలిగారు. జాగ్రత్త. ఇంకా నీవు అంధత్వంలో ఉన్నావేమో గ్రహించు, ఆలోచించు. చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా,
ఆమె ఆయనను తోటమాలి అనుకొని, అయ్యా అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల చాలు, జాగ్రత్తనండి. ఆమె చూచింది కానీ ఏం చేయలేదు, ఆమె గుర్తుపట్టాల. ఏం చేసింది ఆమె? గుర్తుపట్టాల. ఎవరు ఈవిడ? మగ్దలేని మరియ పెందల కడనే వెళ్ళింది. ఎవరిని కలుసుకోవడానికి? యేసయ్యని కలుసుకోవడానికి వెళ్ళింది. ప్రతిరోజు యేసయ్య వాళ్ళతో కూడానే ఉన్నారు. ప్రతిరోజు యేసయ్యని వాళ్ళు కలుసుకొని జీవిస్తూ వచ్చారు, నడుస్తూ వచ్చారు. కానీ పిల్లలు జాగ్రత్తనండి, ఆయన చనిపోయి వాళ్ళకు దూరం ఎడబాటు అయిపోయి 3 రోజులే. ఎన్ని రోజులు? 3 రోజులు. మీరు కాన లూకా సువార్త 2వ అధ్యాయం తీనవసరం లేదు, జాగ్రత్తనండి తప్ప. యేసు ప్రభువారి 12 సంవత్సరాల వయసు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల వయసు వచ్చింది. వాళ్ళ ఏటా పస్కా పండగకి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళేవారు. యెరూషలేముకి వెళ్తే యేసయ్యని కూడా తీసుకొని తల్లిదండ్రులు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండి తిరిగి వచ్చేసారు. వచ్చేసినప్పుడు ఏం జరిగింది? యేసయ్య ఎక్కడ ఉండిపోయాడు? యేసయ్య ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉండిపోయాడు. వాళ్ళు అనుకున్నారు యేసయ్య మాతో కూడా వస్తున్నాడు, నాతో కూడా వచ్చాడు కదా, తిరిగి వస్తాడులే అనుకున్నారు. కానీ యేసయ్య వాళ్ళతో రాలా, వాళ్ళతో లేడు యేసయ్య. ఆయన లేకుండానే 1 రోజు ప్రయాణం చేశారు. 1 రోజు ప్రయాణం చేసిన తర్వాత చూస్తే యేసయ్య లేడు. వాళ్ళు ఏం చేశారు? 1 రోజంతా వెతికారు. 1 రోజంతా తిరిగి ప్రయాణం. అంటే 3 రోజులు యేసయ్య లేకుండానే వాళ్ళు నడిచారు. యేసయ్య లేకుండానే నడిచారు. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఏమనుకుంటా తెలుసా? యేసయ్య నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అనుకుని నడుస్తున్నామేమో, భ్రమలో నడుస్తున్నాం. యేసయ్య నేను వదిలిపెట్టేశాడన్న సంగతి నువ్వు గుర్తించట్లేదేమో. యేసయ్యను వదిలిపెట్టేశాడేమో. యేసయ్య నీతో ఉన్నాడని అనుకుంటున్నావు, కానీ యేసయ్య నీతో లేడు. ఎందుకు లేడో తెలుసా? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు కనుక, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వట్లేదు కనుక, ఆయనకి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఆయనకి ఇవ్వట్లేదు కనుక, ఆయనని నువ్వు ప్రేమించట్లేదు అనే సంగతి అర్థమైపోయింది కదా. నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్ళావనుకో, మనం చాలాసార్లు అనుకుంటాం వాళ్ళు మనకు భలే ప్రేమిస్తారండి అనుకొని వెళ్తాం. వాళ్ళు మనం పోయినప్పుడు చూస్తారా, నిర్లక్ష్యంగా చూశారనుకోండి, రెండోసారి వెళ్తామా? ఎలా? యేసయ్యను కూడా నువ్వు గాయపరిస్తే, యేసయ్యని నువ్వు దుఃఖపరిస్తే, యేసయ్యకి నువ్వు ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే యేసయ్య నీతో ఉంటాడా? ఆలోచించు. ఉండడు. యేసయ్య 3 రోజులే వాళ్ళతో లేనిది. ఈ 3 రోజుల్లోనే ఆమెను యేసయ్యని గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుల్లో చాలా మంది యేసయ్యతో మనం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలంటే, వాళ్ళు యేసుతో కూడా 3 రోజులు లేకపోతేనే యేసుని గుర్తుపట్టలేటువంటి అంధత్వం ఆమెలో ఏర్పడింది. అంధత్వం ఏర్పడింది ఆమెలో. నువ్వు ఎన్ని ఆదివారాలు డుమ్మాలు కొట్టావు, ఎన్ని శుక్రవారాలు డుమ్మాలు కొట్టావు, ఇంకా యేసయ్య నాతోనే ఉన్నాడంటే అది నీ అవివేకం, అది నీ బుద్ధిహీనత. యేసయ్య ఆయన నీతో కూడా ఉన్నానంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యించి ఆయనతో కలిసి నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాను. పిల్లలు, నేను 5 విషయాలు చెప్పాను.
అక్కడ 5 రకాల ప్రజలను మీకు జ్ఞాపకం చేశారు. మొదటి రకం ప్రజలు ఎవరో తెలుసా? వాళ్ళు మొక్కారు కానీ సందేహించారు. రెండో గ్రూపు ప్రజలు ఎవరో తెలుసా? వాళ్ళు చూచారు కానీ ఎవరికి ఏమీ చెప్పలేదు. మూడోది ఏం తెలుసా? వాళ్ళు చూచారు, ఆయన లోపలికి వెళ్ళి ఎదురు చూశారు కానీ ఆయన చెప్పితే ఎవరు కూడా నమ్మలేదు. ఆయన లేచడని వార్త వస్తే ఏం చేయలేదు? నమ్మలేదు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. నాలుగోది చూస్తే వాళ్ళు లేఖనాలు చదివారు కానీ లేఖములో ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎరగలేకపోయారు. 5వదిగా చూచినప్పుడు ఆయనను చూచింది కానీ గుర్తుపట్టలేకుండా పోయింది. అంత వికారంగా మారాడా? కాదు. అదే యేసు, అదే రూపం కానీ మహిమ శరీరం. ఆయన ఇంకా మహిమ శరీరం కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన మహిమ శరీరం ఉన్నంత మాత్రాన ఆయన రూపమే మారలేదు. కారణం ఏంటంటే ఆ మహిమ కలిగిన జీవితాన్ని నీవు కూడా కలిగి జీవిస్తేనే కానీ ఆయన కలుసుకోలే పాఠ్యం కాదు. జాగ్రత్త. వాళ్ళు ఆయనను చూచింది కానీ ఏం చేయలేదు? గుర్తుపట్టలేకుండా పోయింది. ఇలా నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశోధించుకో. ఈ రోజున సరిచేసుకో. దేవుని వైపు తిరుగు. ఆయన కృపకు పాత్రులుగా ఎంచబడండి. తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా పోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ జీవితాన్ని ఎరిగిన దేవుడు, నీ బ్రతుకేంటో శూన్యముగా పరిశోధన చేసి పరీక్షించి తెలుసుకున్నటువంటి దేవుడైనా నీ జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగిన దేవుడు, నీ పట్ల గొప్ప కనికరాన్ని కలిగిన దేవుడు, నీ పట్ల కృప కలిగిన దేవుడు, నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుచున్నాడు. ఈ రోజున నీ హృదయాన్ని తెరువు. అవిశ్వాసగా ఉండద్దు, విశ్వాసగా మారు. నామకార్థంగా ఉండద్దు, క్రైస్తవుడిగా ఉండు. పిల్లరా, వాక్యాన్ని చదవడం కాదు, వాక్యమున్న సత్యాన్ని అనుసరించి జీవించేవారుగా ఉందాం. ప్రభు వైపు చూడు. నీ జీవితంలో ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు, ఇన్ని మహత్కార్యములు చేసిన దేవుడు ఈ రోజు నేను విడిచిపెట్టేస్తాను అనుకుంటావా? నిన్ను త్రోసివేస్తాను అనుకుంటావా? నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, నీ కొరకు తన రక్తాన్ని చివరి పొట్టు వరకు ఆయన కాల్చిన దేవుడు, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నువ్వు ఉన్నప్పుడు ఆయనని విడిచిపెట్టడు, నిన్ను ధృవీకరించడు, నిన్ను త్రోసివేయడు, నిన్ను వెలివేయడు. ఆయన తన చేతులు చాపి నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా గాయపడిన హస్తాలతోనే నిన్ను కప్పుతాను, నిన్ను కాపాడుతాను, నేను రక్షిస్తాను, నీ సమస్యలకి నీకు పరిష్కారం ఇస్తాను. రా నా దగ్గరికి రా. నేనే నీ దేవుడను, నేనే నీ రక్షకుడను, నేనే నీ కాపరిని, నేనే నీకు విమోచకుడు. నా ప్రియ సహోదరి సహోదరు, ప్రభువుని అడుగు. అయ్యా, ఇంతవరకు నేను సందేహించాను, ఇంతవరకు నేను అనేక సార్లు నేను నీ లేఖనాన్ని గుర్తించలేకపోయాను, అనేక సార్లు నేను ఎవరికి ఏమీ చెప్పకుండా ఆగిపోయి నా నోరు కట్టేసి భయం, ఆ భయం చేత ఎవరికి చెప్పలేకపోయాను. ఇక మీదట నా నోరు తెరుస్తాను, నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను, నేను లోకములో నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తాను.
తీర్మానం చేసుకో. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, దయగల దేవానికి స్తోత్రం, నీకు వందనములు చెల్లిస్తాను. ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. మా బిడ్డలందరినీ మీరు దర్శించి దీవించి నీ గాయపన సొంత భద్రపరిచి కృప చూపించండి. అవిశ్వాసగా కాకుండా విశ్వాసగా మార్చండి. సందేహం కలిగిన వారు కాకుండా నాయన తల్లి విశ్వాసముతో నాయన నమ్మి నిన్ను బ్రొక్కే బిడ్డలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నాయన చూచేవారు కాదు నాయన, మేము ప్రకటించేవారుగా ఉండాలి నాయన. అయ్యా, మేము నా తండ్రి గ్రహించేవారుగా ఉండి ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఈ కృపను దీవించిన యేసు నామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.